విరిగిన మనసు, నలిగిన హృదయం రావాలంటే మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనకు దూరం కావాలి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, దేవుని కంటే పెద్ద పీట వేస్తాం మన పిల్లలు, అవునా కాదా? దేవుని కంటే మించిన స్థానం ఇస్తాం మన పిల్లలకు, దేవాది దేవుళ్ళుగా నిలబెడతాం మన పిల్లల్ని. మనం వాడు తీరా పెద్దగా ఇవాడు యవనస్తుడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత నీ ఎందుకు వినాలి నీ మాట అంటాడు వాడు. అప్పుడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా మనకు బల్బు వెలగదు. అయ్యో ఇన్ని రోజులు నా దేవుని నేను గాయపరిచిన. అప్పుడు కూడా వెలగని వాళ్ళు ఉన్నారు ప్రియ దేవుని. మిటికాయించి అది మిటికేస్తేనే ఉంటుంది, అంతే కదా, పూర్తిగా ఎప్పటికీ వెలగదు ప్రియ దేవుని బిడ్డలారా. సంతానము కాస్త దూరము కావాలంటే కొంచెం మన మాట వినద్దు, అప్పుడు విరగడం స్టార్ట్ అవుతుంది తల్లిలో తండ్రిలో. ప్రియ దేవుని, నా పిల్లల్ని నేను ఇంత ప్రేమించిన, ప్రాణానికి ప్రాణం పెట్టిన, నా చెమట వచ్చిన కష్టపడి పనిచేసిన, నా సంతానం నా పిల్లలు ఇప్పుడు నా పట్టించుకోవడము లేదు ప్రియ. ఎలా 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 ఈ లోకంలో ఉన్న ఈవులు దూరం అవుతాయో అలా అలా మనిషి విరిగిపోవడం స్టార్ట్ అవుతాడు. దేవునికి స్తోత్రం.